గత మాసం దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి మరొక నూతన మాసంలోనికి మనం ప్రవేశించగలిగాం. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఉదయకాలపు ఆరాధనని మనము ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృపగల యేసయ్యా, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, భూమి మీదను పరలోకములను సర్వాధికారం కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ అపారమైన ప్రేమ, దయ, కృపా, కనికరాన్ని బట్టి మమ్మల్ని సజీవులుగా క్షేమంగా కాపాడి మరొక నూతన మాసమైన దయా కిరీటాన్ని మాకు ధరింపజేసినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల దేనిని మరువకము అన్న ఈ మాటలు మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, నువ్వు చేసిన ఉపకారాలన్నిటిని బట్టి మీకు వేల కొలది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా తండ్రి, నువ్వు చేసిన ఉపకారములకి నేనేం చెల్లించదను, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదనన్న మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, మేము ఏమిచ్చినా కూడా నీ రుణం తీర్చుకోలేము. నీ రక్షణ పాత్రని చేతబుచ్చుకొని మిమ్మల్ని స్తుతించగలిగిన కృపను మాకు అనుగ్రహించగలిగినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలపు ఆరాధనకి సిద్ధపడి వచ్చిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మార్గ మధ్యలో ఉన్న వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అందరినీ క్షేమంగా సకాలంలో నడిపించగలిగినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పుడు పాడే పాటలు, వాక్యము, ప్రార్థన సమస్తము ద్వారా మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మానా, జీవమా యెహోవా దేవుని పావనానా మమును తెంచుమా. నాంతరంగములో వసించు నో సమస్తమా, జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకములను మన్నించి జబ్బు లేవియును లేకుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. 103వ కీర్తనని ఉత్తర పద్ధతి రీతిగా చదువుకుందాము. కీర్తనలు 103. మన ప్రియులు పెద్దలు ప్రశాంత్ కిరణ్ గారు వచ్చి ఉత్తర పద్ధతుల లేఖన భాగాన్ని మనం చదివి వినిపిస్తారు. ఒక వచనం తను, ఒక వచనం మనం కలిసి ఈ 103వ కీర్తన చదువుకుందాం. నేటి ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము 103 దావీదు సంకీర్తన. ఒక వచనం నేను, మరొక వచనం మీరు కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు.
ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించుగాక. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వెళ్ళని స్తుతి స్తోత్రముల ప్రభువ, దయగల ప్రభువ, మహిమల దైవ, కృపగల తండ్రి, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువ. అయినా గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి నూతనంగా నేను ఈ జులై మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవానికి స్తుతి స్తోత్రములు ప్రభువ. ఈరోజు ప్రభువ, మేము తండ్రి ప్రాతకాలపు ఆరాధనకు మేము అందరం చేరి కూడి ఉండి నిన్ను స్తుతించి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా మీకే స్తుతి స్తోత్రాలు ప్రభువ. నాయనా, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవానికి స్తుతి స్తోత్రములు ప్రభువ. ఇప్పుడు నాయన మేము వాక్యం వినబోతుండగా ప్రభువ, మా ఈ వాక్యాన్ని తండ్రి మాతో మీరు మాట్లాడండి. మాకు నాయనా మాకు ఎలాంటి వాక్యం మాకు అవసరమో ప్రభువ, ఆ వాక్యం ద్వారా మమ్మల్ని మనం హెచ్చరించమని, మమ్మల్ని మేము ఆ వాక్యం ద్వారా మేము సరిచేసుకుని ప్రభువ నీ కొరకు నిలబడలాగన ప్రభువ, మమ్మల్ని ప్రతి విషయంలో మమ్మల్ని తండ్రి మీరు హెచ్చించమని, నిన్నే మేము గణపరిచి ప్రభువ నిన్ను హెచ్చించేవారుగా మమ్మల్ని అందరిని సిద్ధపరచుకోమని, నీ కృపా కాపుదల మా అందరికీ దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ రావాల్సిన బిడ్డలను కూడా మీరు త్వరగా నడిపించమని, ఈ ప్రార్థన చేసుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామంలో మిక్కిలు వినయం గడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘం కాపరి గారికి, సంఘానికి నూతన మాసంలో మరొకసారి దేవుడు మన ఆయుష్ను పొడిగించి ఆలయంలో చేరి సుప్రభాత వేళలో ఆయన్ని స్మరించుకోవడానికి, స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ మాసపు శుభాలు సంఘానికి అందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఈ చిన్న పాట ద్వారా దేవుని స్తుతించడానికి ప్రయత్నిస్తున్నాం. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నిందు లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా,
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. సహజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలినయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండాలినయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21 వరకు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందులి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించునుగాక. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాలము మాసము మొదటి దినమున నీ మందిరంలో మమ్మల్ని సమకూర్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అన్నట్టుగా నీ సన్నిధికి రావాలని, నీ సన్నిధిలో గడపాలని ఆశించి చీకటితో లేచి సిద్ధపడి వచ్చిన ఈ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు పాటలతో మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేసినందుకు వందనాలు ప్రభువా. ఇప్పుడు ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము ద్వారా మాకు బలమును, ఆదరణను, ధైర్యమును, హెచ్చరికను, ఓదార్పును, నెమ్మదిని అనుగ్రహించండి ప్రభువా. ఈ వాక్యము మాకు జ్ఞానోదయాన్ని కలిగించడానికి సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సేవకుడు, నీ సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. గత మాసం తలపోసుకుంటే ఎన్నో విషయాలు మన జీవితంలో ఉన్నాయి. కొన్ని సంతోషకరమైనవి, కొన్ని బాధాకరమైనవి, కొన్ని మానసికంగా మనల్ని కలవరపరిచినటువంటి విషయాలు కూడా ఉంటాయి. కానీ ప్రభు తన ఉచితమైన కృపతో, దయతో వాటన్నిటిలో నుంచి కూడా మనకి జయ జీవితాన్ని అనుగ్రహించి ఉదయకాలం దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాడు. అంతేకాదు ఈ నూతన మాసాన్ని కూడా దేవుడు మనకి దయా కిరీటంగా అనుగ్రహించాడు. మరి 2026 సంవత్సరము మరి సగము సంవత్సరం అయిపోయింది, ఇంకా సగములో ప్రవేశించాం. ఇది చాలా స్పీడ్గా అయిపోయినాయి ఈ కాలాలు. చూస్తూ ఉంటే మొన్నే కదా క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, మరలా క్రిస్మస్కి వచ్చేస్తున్నాం అనిపిస్తుంది. అంత స్పీడ్గా కాలము వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ దినాల గురించి మాట్లాడుతూ, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోండి అనే మాట
మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ భాగంలో గమనిస్తే కొన్ని చూడదగిన ఆలోచింపదగిన మాటలు కొన్ని కనిపిస్తాయి మనకి. ఈ 15-16 వచనాలు అంటాడు, చూచుకొనుడి, జాగ్రత్తగా చూచుకొనుడి అనే మాట. సమయాన్ని, దినాల్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు అనే మాటను ఒకటి హెచ్చరిక మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, సమయం వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా దినాలని గమనించాల్సినటువంటి అవసరత ఉంది. చూచుకోండి అనేటువంటి మాటను గుర్తు చేస్తాడు. ఆ తర్వాత 17వ వచనంలో ఆఖరి లైన్లో చూస్తే గ్రహించుకోండి అని అంటాడు. అక్కడ అంటాడు, మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి అంటాడు. ఒకటి దినాలను చూడండి అంటాడు, రెండోది ప్రభు చిత్తాన్ని గ్రహించండి. మరి దినాలు దొల్లిపోతూ ఉన్నప్పుడు, నెలలు దొల్లిపోతూ ఉన్నప్పుడు, సమయం దొల్లిపోతూ ఉన్నప్పుడు, సంవత్సరాలు దొల్లిపోతూ ఉన్నప్పుడు దేవుని చిత్తం ఏంటి నా విషయంలో, నా కుటుంబ విషయంలో, నా పరిచర్య విషయంలో, ప్రభు చిత్తం ఏంటి నా బిడ్డల విషయంలో అనేది గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రభు పౌలు భక్తుల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే 18వ వచనం ఆఖరి లైన్లో అంటాడు, ఆత్మపూర్ణులై ఉండండి అని అంటాడు. ఆత్మపూర్ణులై ఉండండి. కాబట్టి చూడండి, చూసుకోండి అన్నాడు, గ్రహించుకోండి అన్నాడు. కాబట్టి సమయం పోతూ ఉంటే, ఈ పరిస్థితులన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటే మనము దేవుని చిత్తాన్ని గ్రహించుకొని మనం ఆత్మపూర్ణులై ఉండాలంట. ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులుగా, ఆత్మ నడిపింపుతో నడవగలిగినటువంటి వ్యక్తులుగా, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని, ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండండి అనే మాటను కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 19వ వచనము మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, 19వ వచనంలో హెచ్చరించుచు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు అని ఆ మాటకు ముందు చూస్తూ అంటాడు, పాటలతో హెచ్చరించుచు అంటాడు. దేంట్లో పాటలతో హెచ్చరించడం ఏంటి? ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతంతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. ఈ పదం చూడండి, పాటలతో, సంగీతంతో హెచ్చరించుకోవటం ఏంటి? వాటితో మనం ఆనందించడం తెలుసు, వాటితో మనం ఉర్రూతలొకటం తెలుసు, వాటితో మనం లేకపోతే నాట్యం చేయటం తెలుసు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మపూర్ణులై ఉండని మాట్లాడుతూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు అనేటువంటి సంగీతముతోను. కాబట్టి ఇది నాకు ఎందుకు అనిపించిందో మరి నేను ఆలోచించినప్పుడు, మరి మొదటి శతాబ్దంలోనే పౌలు ఈ మాటలు రాశాడంటే సంగీతము కొత్త పొంతలు తొక్కుతూ ఉందన్నమాట. సంగీతం, పాటలు, ఏం పాటలు పాడుతున్నామో, ఏం పాటలు వస్తున్నాయో, ఎలాంటి సంగీతము క్రైస్తవ సంఘంలోకి ప్రవేశించిందో, మరి పౌలు ఎందుకు దాన్ని అప్పుడే గుర్తించి గ్రహించి రాశాడో చాలా ఆశ్చర్యం వేసింది. కాబట్టి ఈనాడు మనము సంగీతం విషయంలో, పాటల విషయాల్లో కూడా సంఘము లేదా క్రైస్తవ కుటుంబాలు కొంచెం మెలకువగలిగి జాగ్రత్త కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వచనాన్ని పూర్తిగా మనం చదువుదాము ఒకసారి. పూర్తిగా చదివితే బాగుంటుంది. 19 ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుడే అంటాడు కదా. కాబట్టి మన సంగీతము, మన పాటలు, మన మాటలు పాటలుగా మార్చబడేటువంటివి అవి ప్రభువుని గూర్చినవి అయి ఉండాలి, ప్రభు మహిమార్థమై ఉండాలి, అవి ప్రభువుని సంతోషపరిచే రీతిగా ఉండాలి. అలాగే ఆ పాటలు మనల్ని హెచ్చరించి, బలపరిచి, ఆదరించేటట్లుగా మనకి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. పౌలు అప్పుడే ఆ సత్యాన్ని గ్రహించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇది చూస్తూ ఉంటే నాకు నిర్గమకాండంలో 17వ అధ్యాయం జ్ఞాపకం వచ్చింది. అక్కడ కూడా 32వ అధ్యాయం కూడా జ్ఞాపకం వచ్చింది. 32వ అధ్యాయంలో అక్కడ కూడా ఏం జరుగుతుందంటే, మోషే కొండ మీద ఉంటాడు, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. మోషే రావటం లేట్ అయ్యేలేకి అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అహరోను దగ్గరికి వచ్చి, మోషే ఏమయ్యాడో, మాకు ఒక దేవుడిని ఆరాధించడానికి మాకు ఒక దూడని, లేకపోతే మాకు ఒకటి కావాలి అని అడిగితే, వాళ్ళ చెవులు అన్ని బంగారం తీసుకొచ్చి అహరోనికి ఇస్తే, అహరోను దాన్ని నిప్పుల్లో వేసి ఒక దూడను తయారు చేస్తే, అప్పుడు వాళ్ళు ఎలా చేశారంటే, వారు నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ, ఎగురుతూ, ఒక ఉత్సవంలాగా చేసి, ఇదే మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినటువంటి యెహోవా అని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ శబ్దాలు విని, ఈ శబ్దాలు ఏంటి అని మోషే యెహోషువాలు మాట్లాడుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మన పాటలు, మన మాటలు, మన సంగీతము సంఘాల్లో లేదా మన కుటుంబాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మనల్ని హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్ని మనం ఎప్పుడు కూడా వాటిని మిస్ చేయకూడదు.
వాటిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మన ఫ్యామిలీస్లో. అవి ఎంత ఆదరిస్తాయో కదా, ఎంత ధైర్యపరుస్తాయో, ఎంత బలపరుస్తాయో, ఎంత హెచ్చరిస్తాయో. ఒక్కొక్క పాట, ఆ పాటలో ఉన్న ఒక్కొక్క మాట, ఆ మాటలో ఉన్న ఒక్కొక్క భావము, ఆ ఆంతర్యము, అది చూస్తే ఎంత అద్భుతమైనటువంటి విషయాలు వాటిలో మనకి కనబడతా ఉంటాయి. కాబట్టి పౌలు అంటాడు, చూచుకోండి అన్నాడు, గ్రహించుకోండి అన్నాడు, ఆత్మపూర్ణులై ఉండండి అని అన్నాడు, హెచ్చరించుచు అనే మాటని జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత 20వ వచనము మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అనేటువంటి మాటను కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కటి ఈ భాగం చూసినప్పుడు ఎందుకు దినాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఈ సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, కాలం వెళ్ళిపోతూ ఉంది. ఈ చెడ్డ దినాలలో ఒక విశ్వాసి లేదా ఒక క్రైస్తవుడు, ఒక మానవుడు జీవించవలసినటువంటి జీవితం ఎలాంటిది అనేది ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. కాబట్టి మనము గత 6 మాసాలు వెళ్ళిపోయినాయి, మన జీవితంలో వెళ్ళిపోయినాయి. ఈ 6 మాసాలలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి అనేకమైన విషయాలు మన జీవితంలో ఉన్నాయి. వాటన్నిటికీ మనము ఎంతవరకు కృతజ్ఞత చెల్లించాము అనేటువంటిది. కృతజ్ఞత చెల్లించటము అని అంటే దాని మూల భాష అర్థం ఏంటంటే కృతజ్ఞత కలిగి బ్రతకటం అనమాట. అది ముఖ్యం. కృతజ్ఞత చెల్లించటం అంటే ఏదో నోటితో ఒకసారి ప్రైజ్ ది లార్డ్ లేదా హల్లెలూయా కూర్చున్నప్పుడు లేచినప్పుడు దేవానికి స్తోత్రాలని చెప్పడం మంచిదే కాదనట్లేదు, కానీ కృతజ్ఞత జీవితం, దేవుడు చేసిన దానికి ఆయనకి కృతజ్ఞత జీవితాన్ని మనము కనపరచటం మన జీవితం ద్వారా, సంఘములో, సమాజంలో, కుటుంబంలో దేవుని మహిమార్థము బ్రతకటము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఆ తర్వాత 21వ వచనములో అంటాడు, ఆ భాగంలో కూడా ఒక మాట అంటాడు, క్రీస్తునందులో భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి అంటాడు. కాబట్టి లోబడే తత్వం ఏంటంటే క్రీస్తునందలి భయముతో లోబడి ఉండండి అంటాడు. కాబట్టి అంటే దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడికి నా అంతరంగం తెలుసు, నేను ఏ రీతిగా ఉన్నానో, నేను నటిస్తున్నానా, వేషధారణగా ఉన్నానా, నిజమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నాను, అది క్రీస్తు యందలి భయముతో ఒకడికొకటి లోబడి ఉండండి అంటాడు. కాబట్టి అద్భుతమైనటువంటి విషయాలు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఎఫ్ఎస్సి పత్రిక ద్వారా. మరి ఎఫ్ఎస్సి పత్రికని కానీ మనం గమనించినప్పుడు పౌలు ఎక్కడుంటాడు అంటే రోమా చెరసాలలో ఉంటాడు. పౌలు సువార్త నిమిత్తము ఖైదీగా బంధించబడి ఉంటాడు. ఆ ఖైదీగా బంధించబడినటువంటి సమయంలో ఆ చెరసాలలో కూడా దేవుని మహిమార్థమే బ్రతుకుతాడు. ఆయన జైల్లో ఉండి కూడా దేవుని కోసమే జీవిస్తాడు, దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, సంఘాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఆయన దేవుని పరిచర్య గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ చెరసాలలో ఉండి ఆ పౌలు రాసినటువంటి పత్రికల్లో ఇదొక పత్రిక అనమాట, ఎఫ్ఎస్సి పత్రిక. 4 పత్రికలు రాస్తాడు. ఆ 4ట్లో ఎఫ్ఎస్సి పత్రిక చెరసాలలో ఉండి రాసినటువంటి పత్రికల్లో ఇదొక పత్రిక. మరి ఈ పత్రికలో 6 అధ్యాయాలు ఉంటే 3 విషయాలు దేవుడు నాకు బయలుపరిచిన 3 విషయాలు ఈ పత్రికలో కనబడతాయి. ఏంటి ఈ పత్రిక అని అంటే మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే క్రీస్తులో మనం ఎవరము అనే విషయాన్ని రాస్తాడు. క్రీస్తులో మనం ఎవరము అనేది. రెండవది వచ్చేసి ఆయన క్రీస్తు మన కొరకు ఏం చేశాడు అనే విషయాన్ని తెలియజేస్తాడు. మూడవది వచ్చేసి మనం క్రీస్తు కొరకు ఏం చేయాలి. ఈ 3 విషయాలు ఎఫ్ఎస్సి పత్రిక తెలియజేస్తుంటుంది. ఏంటంటే క్రీస్తులో మనం ఎవరము అనేది, క్రీస్తు మన కొరకు ఏం చేశాడనేటువంటిది, క్రీస్తు మన కొరకు ఏం చేశాడనేటువంటిది, మనం క్రీస్తు కొరకు ఏమి చేయాలి అనే ఈ 3 విషయాలు సంఘానికి పౌలు రాస్తాడు. రోమా చెరసాలలో ఉండి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ 3 విషయాలు కూడా ఈరోజు మనం ఆలోచన చేస్తే క్రీస్తులో మనం ఎవరము, ఏమై ఉన్నాం మనం అనేది ఒకటి మనకు అర్థం అవ్వాలి. రెండవది క్రీస్తు మన కొరకు ఏం చేశాడు అనేటువంటిది మనకు అర్థమై ఉండాలి. మూడవది మనము క్రీస్తు కొరకు ఏం చేయాలి అనేది కూడా మనకు అర్థమై ఉండాలి. కాబట్టి ఆయనలో మనం ఎవరు అంటే ఆయనలో మనం ఏర్పరచబడినటువంటి వారు అంటాడు. ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే, ఈ సృష్టిని కలుగు చేయక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని అంటాడు. సో మనం ఎవరమే అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తివి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని దేవుడు అసలు వదిలిపెట్టడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి దేవుడు అన్యాయం చేయడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని అంతము వరకు ఆయన కాపాడుతాడు. కాబట్టి మనము దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తులో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ ఏర్పాటు చేసుకున్న వారిని నిబంధన జనాంగం అని దేవుడు పిలిచాడనమాట. నిబంధన జనాంగముగా మనం ఉన్నాము, ఎన్నుకోబడిన వారిగా మనం ఉన్నాము. కాబట్టి నిబంధన జనాంగాన్ని
దేవుడు ఎన్ని శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని తిరుగుబాట్లు వచ్చినా కూడా దేవుడు ఈ నిబంధన జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్న వారిని అస్సలు దేవుడు వదిలిపెట్టలేదు. కొన్నిసార్లు వారిలో లోపాలు ఉన్నాయి, కొన్నిసార్లు వారిలో పాపాలు ఉన్నాయి, కొన్నిసార్లు దేవుని వాళ్ళు విసిగించారు, కొన్నిసార్లు దేవుని యొక్క పరిశుద్ధతని వారు అవమానపరిచారు, కొన్నిసార్లు దేవుణ్ణి పట్టించుకోకుండా వారు రకరకాల జీవన విధానంలోనికి వెళ్ళిపోయారు. అయినా కూడా క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన వారిని వదిలిపెట్టలేదు, సరి చేసుకున్నాడు, శిక్షించి సరి చేసుకున్నాడు, శిక్షణకు అప్పగించి సరి చేసుకున్నాడు. ఆయనే వాళ్ళతో మాట్లాడి కొట్టి మళ్ళా గాయాన్ని మానిపి మరలా ఆయన దగ్గరికి నడిపించుకున్నాడు. అలాంటి వ్యక్తులు మనం, అది ఎఫెసీ పత్రిక తెలియజేస్తుంది. క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకున్న వారం అనే విషయాన్ని తెలియజేస్తుంది. రెండవది, క్రీస్తు మన కొరకు ఏం చేశాడయ్యా అంటే, ఆయన చేసిన విషయాలు చూస్తే ఆయన సింహాసనాన్ని వదిలేశాడు, తండ్రి స్వరూపాన్ని, మహిమ స్వరూపాన్ని వదిలేశాడు, మానవ దేహాన్ని ధరించుకున్నాడు, ఆయన మన దగ్గరికి వచ్చేసాడు, మన కోసం ఆయన ప్రాణమే పెట్టేశాడు. ఎంతగా అంటే ఆయన పొందిన మరణము సామాన్యమైనటువంటి మరణం కాదు. ఆయన పొందిన మరణం, బైబిల్ చెప్తా ఉంది, ఆయన దేహము దున్నబడిందంట. ఆయన దేహం, కొరడాలు ఆయన దేహం మీద నాట్యం చేశాయంటాడు. ఎవరో ఒక భక్తుడు తన పాట రాస్తూ ఆ పాటలో ఒక అద్భుతమైన మాట అంటాడు, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి నడివీధిలో నిలిపాయి అన్నాడు. పాలుగారే దేహం పైన పాపాత్మల కొరడాలు నాట్యం చేశాయంట. బైబిల్ చెప్తుంది ఆయన మాంసపు ముద్దగా మారిపోయాడు అని రాయబడింది. మహిమగల దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు, వేవేల దూతల సమూహములతో స్తుతింపబడుతున్నటువంటి దేవుడు, ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడయ్యా అంటే, ఆయన ఈ సృష్టిని, ఈ ఆశీర్వాదాలు ఇవ్వటమే కాదు, ఆయన సజీవ యాగముగా మన కొరకు బలియాగమైపోయాడండి, సమర్పించేసుకున్నాడు. ఈ సత్యం మనకు అర్థమైతే మనం ఎలా బ్రతకాలో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. నిజంగా మనం జీవిస్తున్న జీవితము దేవుడు చేసిన దానికి సరితూగగలదా? మనం జీవిస్తున్న ఈ భక్తి, మనం ఆచరిస్తున్న ఈ భక్తి, మనం పరిచర్య చేస్తున్న ఈ పరిచర్య, లేదా మనం క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి దీనికి, ఆయన చేసినటువంటి త్యాగానికి, ఈ రెండు ఒక త్రాసులో పెడితే ఈ త్యాగానికి సరిపోతుందా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. మనం సరి తూగగలదా? మనం పాట పాడుకోవటమే, సరి తూగగలనని పాడుకోవటమే కాదు, మన యొక్క మాట తీరు కానీ, మన నడవడికి కానీ, మన సంపాదన కానీ, మన ఖర్చు కానీ, మన ప్రార్థన కానీ, మన భక్తి కానీ, మన విశ్వాసం కానీ, లేదా మన యొక్క సేవ కానీ, మన యొక్క పరిచర్య కానీ, మనం చేసేటువంటి దేవుని కోసం పనులు కానీ సరితూగగలవా అనిపిస్తుంది ఒక్కోసారి. కాబట్టి క్రీస్తు మన కొరకు ఏం చేశాడు అని అంటే, తాను బలియాగముగా అర్పించుకున్నాడని చాలా రెఫరెన్స్లు ఎఫెసీ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. మూడోది, మనము క్రీస్తు కొరకు ఏం చేయాలి అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం ఏమి చేయాలి అని అంటే, ఆయన ఒక్కటే మనకు అప్పగించాడు, ఆయన సంఘం మనకు అప్పగించాడు, ఆయన సేవ మనకు అప్పగించాడు, ఆయన పరిచర్య మనకు అప్పగించేశాడు. ఆయన కొంతకాలము ఇక్కడ పరిచర్య చేసి మిగిలిన పరిచర్య మన భుజస్కంధాల మీద పెట్టాడు. మనం ఏం చేయాలంటే ఆయన సేవ చేయాలి. మనం అంతే, ఆయన పరిచర్య చేయటమే అల్టిమేట్. ఇదే ఇంకా మనకి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఆరోహణం అవుతూ కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాట ఆయన జ్ఞాపకం చేశాడు. కాబట్టి మనకు అప్పగించిన పని సువార్త పని. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సువార్త పని చేయవలసినటువంటి అవసరత మన మీద ఉందనేది ఎఫెసీ పత్రిక తెలియజేస్తుంది. అయితే ఈరోజు ఈ చదివిన లేఖనంలో నుండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి అనేటువంటి ఈ మాట నుంచి గమనించినప్పుడు కొన్ని ఒక 5 లేక 6 విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. ఈ మాట చదువుతూ ఉంటే నాకేమనిపించిందంటే, ఈ దినాలు చెడ్డవి కాబట్టి, అంటే ఈ సమయంలో, ఈ కాలములో, ఈ చెడ్డ దినాలలో మనం ఎలా బ్రతకాలి అనేదే నాకు అనిపించింది. ఎలా మనం జీవించాలి అనేది అనిపించినప్పుడు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూస్తే అనిపించింది, ఈ దినాలు చెడ్డవి కాబట్టి, ఈ అంత్య దినాల్లో ఉంటున్నాం కాబట్టి
మనము విశ్రాంతి తీసుకునేటువంటి సమయము కాదు ఇది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనం విశ్రాంతి తీసుకునే సమయం కాదు. అంటే నాకేం పట్టలే, వాళ్ళు ఎవరో చూసుకుంటారు, సంఘం చేసుకుంటుంది, పాస్టర్ గారు చూసుకుంటారు, పెద్దలు చూసుకుంటారు, లేదంటే మిషనరీలు చూసుకుంటారు, సంస్థలు చూసుకుంటారు, ఇంకా వాళ్ళు సమర్పించుకుంది అందుకే కదా, ఇంకా వేరే కారణం ఏముంది అని మనము విశ్రాంతి తీసుకున్నటువంటి కాలము కాదు ఇది, సమయం కాదు ఇది. ఎందుకు? ఇది దినాలు చెడ్డవి, సమయం వెళ్ళిపోతూ ఉంది, అంత్య దినాల్లోనికి వచ్చేసాం. కాబట్టి మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నశిస్తున్న ఆత్మలు మన ముందు ఎన్నో కనబడతా ఉన్నాయి. సంఘాలు లేని ప్రాంతాలు కనబడుతున్నాయి, మందిరాలు లేని ప్రాంతాలు కనబడతా ఉన్నాయి. మనుషులు అవివేకులుగా, దుర్మార్గులుగా, న్యాయం తప్పి తిరిగేటువంటి వారుగా, దుష్టులుగా, విగ్రహారాధికులుగా, రకరకాల వ్యక్తిత్వాలు కనబడతా ఉన్నప్పుడు దేవుని మన కోసం చేసిన త్యాగము, ఆయన మన కోసం చేసిన విషయాలు ఇవన్నీ తెలుసుకొని కూడా మనము నెమ్మదిగా విశ్రాంతి తీసుకునే కాలము కాదు. దేవుని వాక్యం చెప్తా ఉంది. దావీదు రాజు గురించి సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి చూడండి, మొదటి వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేములో ఏం చేశారంట? నిలిచెను అని రాయబడింది. చూడండి, ఈ వసంతకాలం అంటే యుద్ధానికి వెళ్ళే సమయంలో రబ్బా పట్టణాన్ని ముట్టడి వేయవలసినటువంటి సమయంలో రాజేమో యెరూషలేములో నిలిచిపోయాడు, యోవాబును సైన్యమును ఈ యుద్ధానికి వెళ్ళిపోయారు. అంటే ఆ సైన్యమేమో యుద్ధంలో ఉంటే, యోవాబేమో యుద్ధంలో ఉంటే, దావీదు మాత్రము ఇంట్లో ఉండిపోయాడు, ఆయన యెరూషలేములోనే ఉండిపోయాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెడ్డ దినాలలో, అంత్య దినాలలో, దేవుని రాజ్యము సమీపించిన ఈ దినాలలో మనము మౌనంగా విశ్రాంతి తీసుకున్నటువంటి రోజులు కాదు ఇవి. మనం విశ్రాంతి తీసుకొని ప్రశాంతంగా ఉండే రోజులు కాదు. మరి ఏ రోజులు? నీవు కూడా యుద్ధ భూమిలోకి వెళ్ళాల్సినటువంటి రోజులు ఇవి. నీవు కూడా ఆయన పరిచర్యలో నీ చేతులు ఇవ్వాల్సినటువంటిది. ఆయన పరిచర్యకి నీ కాళ్ళు అడుగులు వేయాలి. ఆయన పరిచర్యలో నీ యొక్క ప్రజెన్స్ ఉండాలి. ఆయన పరిచర్యలో నీ యొక్క జీవన విధానము భాగమైపోవాలి. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే ఈయన ఇంటి దగ్గర ఉంటే ఎలా కుదురుతుంది? విశ్రాంతి తీసుకునే సమయం కాదు ఇదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అప్పుడు చెడ్డ దినాలే, ఇప్పుడు చెడ్డ దినాలే. ఇప్పుడు ఇంకా భయంకరంగా మారిపోయినటువంటి దినాలలో మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ, పాట పాడుకుంటూ, మన భక్తి ఇంకేం పర్వాలేదు, నేను సాటిస్ఫై అయ్యాను ఈ భక్తిలో అనుకునేటువంటి రోజులు కాదు ఇది. మనం యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి రోజులు. కల్పించుకోవాలి పరిచర్యని మన భుజ స్కంధాల మీద ఎత్తుకోవాలి. పరిచర్యకై నువ్వు లేయాలి, నిలబడాలి. పరిచర్య విషయంలో మేమున్నాము సిద్ధంగాని మిగిలినటువంటి జీవితాన్ని, లేదా మిగిలిన సమయాన్ని, లేదా నీ జీవితంలో సమయాన్ని కొంత మిగిల్చుకొని దేవుని సేవలోకి పరిగెత్తాల్సినటువంటి దినాలు ఇవి. విశ్రాంతి తీసుకున్నటువంటి దినాలు కాదు. మేము ఏప్రిల్ మాసం నుంచి జూన్ 15వ తారీఖు దాకా కూడా పరిచర్య ఒక్క రోజు విశ్రాంతి లేనటువంటి రోజు. పగలు రాత్రులు ఎక్కడ భయంకరమైనటువంటి ఎండల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, అడవుల్లో, కొండల్లో, ఘాట్ రూటుల్లో 4 గంటలకి, 3 గంటలకి, 2 గంటలకి నిద్ర వస్తున్నా కూడా మధ్యలో ఆపి నీళ్ళతో మొఖాలు కడుక్కొని మళ్ళా బయలుదేరి సువార్త పరిచర్య కోసం వచ్చినటువంటి రోజు. గ్రామాలు చూస్తూ ఉంటే వాళ్ళు ఆవురావురమంటున్నారు పరిచర్య కొరకు. కొన్ని గ్రామాలు వెళ్తే ఎంతమంది మీటింగ్లు అంటే వేల మంది గ్రామాల నుంచి ఆటోలు వేసుకొని వస్తూ ఉన్నారు, ట్రాక్టర్లు వేసుకొని వస్తూ ఉన్నారు, బండ్లు వేసుకొని వస్తూ ఉన్నారు. కొంతమంది మేము చూసాము, గంగదొనకొండ అనే ఒక ఊరు వెళ్ళినప్పుడు ఎంతంటే ముగ్గురు ముసలి వాళ్ళు, దాదాపు 70-80 సంవత్సరాలు ఉంటాయి, వంగిపోయి రాత్రి 8 గంటలప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక 7-8 మంది, అందరూ ముసలల్లే. ఏంటయ్యా అంటే, మేము కారాపి వాళ్ళని అడిగితే మీటింగుల కోసం మాకు ప్లేస్ లేదు, వాళ్ళని ఎక్కించుకుందామని ప్రయత్నం చేశాం కానీ కుదరలేదు. ఆవురావురమంటుంది సువార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనము హాయిగా విశ్రాంతి తీసుకున్నటువంటి దినాలైతే ఇవి కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. చెడ్డ దినాల్లో రెండవ మాట చెప్తున్నాను, ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు. రెండవది మనం సైలెంట్గా కూర్చుండే సమయం కాదు. మనం మౌనంగా నాకెందుకులే ఎవరో చేసుకుంటారు అని మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ఎంత మాత్రం కూడా మనం మౌనంగా ఉండటానికి వీల్లేదు.
నేనేమి చేయను అంటే ఏమీ పట్టనట్టుగా ఉండటము, లేకపోతే అది నాది కాదులే అన్నట్టుగా ఉండటము, మనం దాటుకొని ప్రశాంతంగా వెళ్ళిపోవటము, మన కళ్ళ ముందు కనబడుతున్నా కూడా మనం ఏమీ ఎరగనట్టుగా తెలియనట్టుగా వెళ్ళిపోయేటువంటి సమయం కాదు ఇది. అలాంటి దినాలు కాదు ఇది. సైలెంట్గా కూర్చుండే దినాలు కాదు. దేవుని వాక్యంలో ఒక హెచ్చరిక ఉంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం నుండి, వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందునని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల, చూడు, మౌనముగా ఉన్న ఎడల. ఎస్తేరు అనుకుంది, నేను మౌనంగా ఉండకపోతే నాకే ప్రమాదమేమో, నేను కానీ రాజు దగ్గరికి వెళ్తే ప్రమాదం. ఆమె చెప్పి పంపిద్ది అనమాట మొర్దెకైకి. రాజు నెల నుంచి 30 రోజుల నుంచి దినాల నుంచి పిలవలేదు, నేను కానీ వెళ్తే రాజు శాసనం ప్రకారం, ఇక్కడున్న రూల్ ప్రకారం ఆయన నా ప్రాణహాని కూడా చేసేటువంటి అవకాశం ఉంది, కాబట్టి నేను ఏమి చేయలేను ఇప్పుడని మౌనంగా ఉంటే మొర్దెకై సందేశం పంపించేశాడు. అసలు నువ్వు ఈ స్థితిలో వచ్చిందే ఇందుకోసం, నువ్వు మౌనంగా ఉండటానికి వీల్లేదంటాడు. ఇది చాలా పెద్ద మాట అండి. దేవుడు మనల్ని ఆశీర్వదించింది, దేవుడు మనల్ని ఆరోగ్యం ఇచ్చింది, దేవుడు మనకి అన్ని వసతులు కల్పించింది, దేవుడు మనము ఆకలి అవ్వకముందే అన్నం ఇచ్చింది, డబ్బులు అవసరం లేక ఉనిపే సమృద్ధి ఇచ్చింది, మనకి చిన్న నొప్పి లేగానే హాస్పిటల్ ఇచ్చింది, లేకపోతే మనల్ని చూసుకోవడానికి పనివారినో పిల్లలను ఎవరిని ఏర్పాటు చేసింది. ఈ సకల సంపదలు, సకల ఫెసిలిటీస్ దేవుడు ఎందుకోసం నీకు ఏర్పాటు చేశాడంటే నువ్వు మౌనంగా కూర్చోవటం కోసం కాదు, నువ్వు ప్రభు కోసం పని చేయటానికి. అది మర్చిపోకూడదు. మనం ప్రభు కోసం మాట్లాడటానికి దేవుడిచ్చాడు, ప్రభు కోసం ఖర్చు చేయడానికి దేవుడిచ్చాడు, ప్రభు కోసం నిలబడటానికి దేవుడిచ్చాడు, ప్రభు కోసం పరిగెత్తడానికి దేవుడిచ్చాడు. అవసరమైనప్పుడు నీవు లేచి దేవుని పక్షాన త్యాగం చేయడానికి దేవుడు నీకు సమస్తం ఇచ్చాడు. మొర్దెకై అంటున్నాడు, ఈ సమయమందు నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? ఎందుకోసం వచ్చావు? నువ్వు మౌనంగా ఉండటానికి వీలు లేదు అన్నాడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో 40 నుంచి 42 వచనాల్లో శిష్యులు పరిచర్య చేస్తూ ఉంటే వారిని పట్టుకొని కొట్టి చెరసాల్లో వేసి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఒక సన్నివేశం జరుగుతుంది. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం నుంచి, వారు అతని మాటలకు సమ్మతించి అపోస్తలుని పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఈ మాట చూడండి, ఒక్క నిమిషం మాట దగ్గర ఆగుదాం. పిలిపించారు, కొట్టారు. వారికి ఇంక మీరు కానీ నోరు తెరిస్తే ఒప్పుకోం, మీరు కానీ వాక్యం చెబితే ఒప్పుకోం, మీరు కానీ ప్రభువుని ఎక్కడైనా అందిస్తే ఒప్పుకోమని వాళ్ళకి ఖండితముగా ఆజ్ఞాపించి, పిలిపించి కొట్టి వాళ్ళకి ఆజ్ఞాపించి ఇంక పోండ్రా అని అంటే 41వ వచనంలో చూడండి, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి, అబ్బా ఈ మాట అండి, ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. మౌనంగా ఉండలేకపోయారు వాళ్ళు, మౌనంగా ఉండలేకపోయారు. 40వ వచనములో పిలిపించి కొట్టించి ఆజ్ఞాపించి పంపిస్తే ఆ అవమానాన్ని, ఆ గాయాలను ఏమనుకున్నారు తెలుసా? ఇది దేవుడిచ్చిన భాగ్యమని ఎంచుకున్నారంట. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడిన వారై వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారంట. నాకు అనిపించింది వాళ్ళు ఇట్లా మాట్లాడుకొని ఉంటారే వెళ్ళిపోయేటప్పుడు, అరే నీకెన్ని దెబ్బలురా ప్రభు కోసం, నీకు 2ఏనా, నాకు 4 పడ్డాయిరా నా దేవుని కోసం. అలా సంతోషిస్తున్నారు వాళ్ళు. దేవుని కొరకు ఆ కష్టాలని, అవమానాలని, గాయాలని వాళ్ళు గొప్ప ప్రివిలేజ్గా భావించి సంతోషించి, ఇంకా మనకెందుకు లేరా, ఇప్పుడే కదా వాళ్ళు చెప్పింది, ఇంకేమైనా చేస్తారేమని భయపడకుండా ఏం చేశారంట? అనుదినం అనే ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన మాట. ప్రతిదినము దేవాలయంలోని ఇంటింటను మానకు బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దినములు చెడ్డవి, సమయం వెళ్ళిపోతూ ఉంది. నువ్వు విశ్రాంతి తీసుకునే సమయం కాదు ఇది, నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. దేవుని కోసం నోరు తెరవాలి, దేవుని కోసం నిలబడాలా, దేవుని కోసం బయటికి రావాలా, సువార్త అందించాలి. నీకున్న పరిధిలోనే. నేనే ఉద్యోగాలు మానేయమనట్లేదు, నీ కుటుంబాన్ని వదిలేయమనట్లేదు, నీ బరువు బాధ్యతలు పక్కన పెట్టమనట్లేదు. దేవునికి కూడా అంత సమయం ఏమని అడుగుతున్నాను. నీకు ఇచ్చిన 24 గంటల్లో దేవునికి కూడా ఒక 24 నిమిషాలు కేటాయించు.
నువ్వు బైబిల్ చదువుకుంటున్నావు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు దశంభాగమో కృతజ్ఞత అర్పణ కానుక వేసి వెళ్ళిపోతున్నావు. మరి నువ్వేంటి నువ్వు ఇంకంతేనా నీ పని? నువ్వు రావాలి సమాజంలోనికి, నువ్వు రావాలి సంఘంలోనికి, నువ్వు రావాలి ఫీల్డ్లోనికి, నువ్వు రావాలి యుద్ధ భూమిలోనికి. ఇక కూర్చుండేది కాదు, ఇది సైలెంట్గా ఉండేటువంటిది కాదు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, చెప్పగలిగిన కృపనిచ్చాడు, నడవగలిగిన పరిస్థితి ఇచ్చాడు, ఎంత దూరమైన వెళ్ళగలిగినటువంటి వాహనాలు ఇచ్చేశాడు, మేలుకోగలిగినటువంటిది ఇచ్చాడు. నీ పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటే నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నువ్వు నడిచినటువంటి కిలోమీటర్లు ఎన్నో, ఊర్లు ఎన్నో, దూరాలు ఎన్నో, నీ ఆకలికి ఎంత ఓర్చుకున్నావో, భరించావో, ఈరోజు దేవుని కోసం ఏమైంది, అవన్నీ అలా చెప్పుకోవటానికేనా? కాబట్టి మౌనంగా ఉండే సమయం కాదు ఇదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నాను, ఇంకోటి కూడా, ఇది సంపాదించుకునే సమయం కాదు. ఇంకా కష్టపడతా ఉన్నావు. చిన్నప్పటి నుంచి సంపాదన కోసం కష్టపడతానే ఉన్నావు. పెళ్ళయింది, కష్టపడతానే ఉన్నావు. పిల్లలు పుట్టారు, కష్టపడతానే ఉన్నావు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసావు, కష్టపడతానే ఉన్నావు. వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు, ఇంకా సంపాదన కోసం కష్టపడతానే ఉన్నావు. ఇదేనా ఇంకా జీవితం? సంపాదించుకునే సమయం కూడా కాదు ఇది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని ప్రభువు హెచ్చరిస్తూ ఉంటే, దేవుని రాకడ సమీపమైనటువంటి దినాలలో మనమున్నాం. ఏ క్షణమున ప్రభు వస్తాడో తెలియదు. 2000 సంవత్సరాల క్రిందటే ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఆరోహణమవుతూ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని వాక్యం రాయబడింది. బైబిల్ చెప్తుంది, యజమానుడు వాకిట నిలిచి ఉన్నాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. దశలోనికై పత్రికలు అంటాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ప్రభు రాకడ రాబోతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇన్ని సూచనలు కనబడతా ఉన్నాయి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, అవిధేయులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంత్య దినాల్లో ఇలా ఉంటారని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంత భయంకరమైనటువంటి దినాలలో మనం ఉంటే ఇది సంపాదించుకోవటానికి సమయమా? ఇంకెప్పుడు నువ్వు ఆత్మల్ని సంపాదించేది? ఇంకెప్పుడు నువ్వు ప్రభు కోసం నశిస్తున్న ఆత్మల్ని, ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గరికి తీసుకొచ్చేది ఇంకెప్పుడు? ఎంతోమంది మిషనరీలు వాళ్ళ జీవితాలని త్యాగం చేసేసి ఊర్లు దేవుని కోసం సంపాదిస్తే, ఆ సంపాదించిన ఊర్లో నీ ఆత్మ కూడా ఒకటై ఉంటే, దేవుని కోసం నీవు సంపాదించబడి కూడా నీవు దేవుని కోసం సంపాదించకపోతే ఇంక ఎలా? దేవుడు నిన్ను సంపాదించుకున్నాడు, నీవేమి సంపాదించుకుంటున్నావు? మిషనరీలు నిన్ను సంపాదించి దేవునికి అప్పగించారు, నువ్వేం సంపాదించుకొని దేవునికి లెక్క అప్పగించుకుంటావు? ఒక్క ఆత్మనైనా. ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో పాట మాత్రం చాలా బాగా పాడుకుంటాం కదా మనం, ఒక్క ఆత్మనైనను అనే పాట పాడతాము. ఒట్టి చేతులతో నీ సన్నిధిలో నేను ఎలా ఉండాలి ప్రభు అని పాట పాడతాము. మరి ఏది? ఒక్క ఆత్మనన్నా నువ్వు సంపాదించగలిగావా? ఒక్క ఆత్మనన్నా. ఒక్క ఊరిని దత్తత తీసుకోగలిగిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చాడు. ఒక 10 గ్రామాలకి సువార్త చేయగలిగిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చాడు. ఒక జిల్లాకి దేవుని వాక్యాన్ని సంవత్సరం పాటు అందించగలిగిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. చిన్న తండాలు, గ్రామాలు, పల్లెలు, ప్రాంతాల్లో అనేక మందిని ప్రభు కోసం నడిపించగలిగిన కృపలు దేవుడు నీకు అనుగ్రహించేశాడు. అవన్నీ మర్చిపోయేసి సంపాదన మీదే ఉండిపోయావా? ఇదేనా ఇంక మనం ఈ చెడ్డ దినాలలో, అపాయకరమైన దినాలలో, ఈ భయంకరమైన దినాలలో దేవుడు హెచ్చరిస్తూ ఉంటే, పౌలు రోమ చెరసాలలో ఉండి కూడా ఆత్మల రక్షణ కోసం, సంఘ క్షేమం కోసం, సువార్త ప్రకటన కోసం పత్రికలు రాస్తా కూర్చుంటే, మనము ఉన్నతమైన స్థలాల్లో ఉండి ఉద్దేశాలను మర్చిపోయి ఇంకా ఏం ఆలోచిస్తున్నామో ఈ ఉదయకాలము, ఈ నూతన మాసంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇది సంపాదించుకునే సమయమా? గెహజీని అడుగుతూ ఉన్నాడు. తోటలు, గొర్రెలు, ఎడ్లు, ఈ వస్త్రాలు, ఈ బంగారము ఏమైపోతాయి? ఒకసారి ఆలోచించాలి.
వచ్చారండి మన మిషనరీలు వచ్చారండి. వాళ్ళు ఏమి సంపాదించారు? ఇక్కడికి వచ్చి త్యాగాలు చేసి మన కోసం వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఏమి త్యాగం చేయగలుగుతున్నాం? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము కొంచెమే ఉంది, దినాలు చెడ్డగా ఉన్నాయి. అజ్ఞానుల వలె నడుచుకోవద్దు. ఏంటంట, ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు, ఇది సైలెంట్గా ఉండే సమయం కాదు, ఇది సంపాదించుకునే సమయం కాదు. ఇంకొక మాట చెప్తున్నా, 4వ మాట, ఇది సాడీలు చెప్పుకునే సమయం కాదు. చాలామంది జీవితాలలో ఏదో పెద్ద విషయం అయిపోయింది. సాడీలు చెప్పుకునే సమయం కాదు. ఒకరి మీద ఒకరు ఆ ఇంట్లో జరిగిన సంగతులు ఈ ఇంట్లోకి, ఆ స్నేహితుడి గురించి ఈ స్నేహితుడికి, ఆ బంధువు గురించి ఈ బంధువుకి, ఆ పక్కింటి విషయాలు ఈ పక్కింటికి, ఇది మోసుకొని పోయి వారి మీద వీడి మీద చెవులు కొనుక్కునే సమయం కాదు ఇది. చాలామందికి ఇదే ఉద్దేశం, ఇదే పని. ఇంకా ఏం జరుగుతుందా, ఏం జరిగిందా, ఇది కావాలి, గాసిప్స్ కావాలి. ఇప్పుడు ఈ యొక్క చెడు ఉద్దేశము, దేవుని వాక్యము చాలా స్పష్టంగా అనేకమైన విషయాలు రాస్తాడండి. అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో రాస్తాడు. లేవియ కాండములో 19వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. ఎక్కడ రాశాడండి ఈ మాట? కొండెములు చెప్పుచు. ఇదా నీ పని? ఇంకా ప్రభు స్వార్థ ప్రకటించమంటే, ఆత్మలు సంపాదించమంటే, చేతైతే నోరు తెరిచి దేవుని వాక్యాన్ని అందించమంటే, ప్రార్థన చేయమంటే కొండెములు చెప్పుకొనుచు. ఇప్పుడు ఇంటింటికి తిరగాల్సిన అవసరం లేదు, మన మాట ఇంట్లోకి వెళ్ళిపోద్ది. ఎట్లాగా? ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు. ఇంకా కొంతమంది జీవితాలు అంతే. ఇంకా ఫోన్ ఆన్ చేస్తే చాలు, ఇంకా ఇదే వ్యవహారాలు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనంలో ఇలా ఉంటుంది. చూడండి, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండిగాడు లేని ఎడల జగడములు చల్లారును. ఏంటంట, ఎంత ప్రమాదం అండి! కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోద్దంట, కొండిగాడు లేకపోతే జగడాలు. ఈ సాడీలు లేకపోతే భార్యాభర్తలు బాగానే ఉంటారు, ఈ సాడీలు చెప్పేవాళ్ళు లేకపోతే తల్లిదండ్రులు బాగానే ఉంటారు, ఈ సాడీలు చెప్పేవాళ్ళు లేకపోతే అన్నదమ్ములు బాగానే ఉంటారు, ఈ సాడీలు చెప్పేవాళ్ళు లేకపోతే ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు బాగానే ఉంటారు, ఈ సాడీలు చెప్పేవాళ్ళు లేకపోతే సంఘముల విశ్వాసులు బాగానే ఉంటారు, ఈ సాడీలు చెప్పేవాళ్ళు లేకపోతే స్నేహితులు కూడా బాగానే ఉంటారు. కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోతుంది, కొండిగాళ్ళు లేకపోతే జగడం ఏమవుతుందంట, చల్లారిపోతుంది. దేవుని వాక్యం తెలియజేసి సాడీలు చెప్పుకునే సమయం కాదు. తీతు పత్రికలో మాట్లాడతాడు, వృద్ధ స్త్రీలు కొండెములు మాట్లాడకూడదని దేవుని వాక్యం రాయబడుతుంది. ఏం పని లేకపోతే కూర్చొని ప్రార్థన చేయి, ఏం పని లేకపోతే బైబిల్ చదువుకో, ఏం పని లేకపోతే ఒక మ్యాగజైన్ రాయి, ఏం పని లేకపోతే సండే స్కూల్ పిల్లలకి కథలు రాయి, ఏం పని లేకపోతే ప్రభు పాద సన్నిధిలో కనిపెట్టుకొని బ్రతుకు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కొండెములు చెప్పే సమయం కాదు. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ అన్ని మాట్లాడిన సమయం లేదు. ఫైనల్గా ఆఖరి మాట చెప్తున్నాను. ఆఖరి మాట, మొదటిది విశ్రాంతి తీసుకునే సమయం కాదు, రెండోది మౌనంగా ఉండే సమయం కాదు, మూడోది సంపాదించుకునే సమయం కాదు, నాలుగోది సాడీలు చెప్పుకునే సమయం కాదు, ఐదోది రాకడకు సిద్ధపడే సమయం, ఇతరులని సిద్ధపరిచే సమయం ఇదే. ఇది మనకి మరి ఏ సమయం అయ్యా ఇది? ఏ దినాలయ్యా ఇవి అంటే, దేవుని రాకడికి మనల్ని మనం సిద్ధపరచుకునే సమయం, ఇతరులని సిద్ధపరిచే సమయం. దేవుని వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం నుండి 44వ వచనం వరకు చూడండి. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుక మీరును ఏం చేయాలంటే సిద్ధముగా ఉండుడి. కానీ దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయొద్దు. ఇంకా పర్వాలేదులే, ఇంకా సువార్త అందాలి, ఇంకా అప్పుడే అంతము రాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అనుకుంటున్నావేమో. దేవుని వాక్యము చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 42వ వచనములు అంటాడు, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలియజేసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరు సిద్ధంగా ఉండుడి. అన్ఎక్స్పెక్టెడ్ టైం. నువ్వు ఊహించవు. ఏం పర్వాలేదులే అనుకున్నప్పుడు, ఇంకేముందులే అనుకున్నప్పుడు మనుష్య కుమారుడి రాకడ ప్రత్యక్షమవుతుంది. అప్పుడేంటి నీ పరిస్థితి? సిద్ధపడకపోతే, నువ్వు సంపాదించుకునే పనిలోనే ఉండిపోతే, నువ్వు విశ్రాంతి తీసుకునే పనిలోనే ఉండిపోతే, నువ్వు మౌనంగా కూర్చొని ఉండిపోతే,
లేదా నువ్వు లోక సంబంధమైన విషయాలు కొండెములు చెప్పుకొనుచు, లేదా లోక కథలు చెప్పుకొనుచు, ఇలా సీరియళ్ళు సినిమాలు లోకముతోనే నీ జీవితం గడిచిపోతూ ఉంటే నువ్వు అనుకున్న గడిలో ప్రభు వస్తే నువ్వు ఎత్తబడగలవా? సిద్ధపడకపోతే దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది, చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. 36వ వచనం నుంచి చూడండి, మరలా 24వ అధ్యాయం 36వ వచనం నుంచి 41వ వచనం వరకు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారులైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండెను. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచుండిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఏమయ్యారట? ఎరుగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకరు తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుందరు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ఇది ఇది నోహు దినాలు కూడా జ్ఞాపకం చేశాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి? దాదాపుగా 4000 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ఎప్పుడో జరిగిన చరిత్రను తీసుకొని వచ్చి మన కళ్ళ ముందు పెడతా ఉన్నాడు. వారు తినుచు త్రాగుచు ఎగురుచు పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ వారు అనుకోనని గడియలో దేవుని రాకడ వచ్చేసింది. ప్రభు హెచ్చరిక ఎలా ఉందో తెలుసా? దొంగ వచ్చేది నీకు తెలియదు కదా, నువ్వు నిద్రపోతుంటే వచ్చి కన్నమేసి తీసుకొని పోతాడు కదా, అట్లానే ప్రభు వచ్చేది కూడా తెలియదు నీకు. నువ్వు సిద్ధపడకపోతే ప్రమాదం అంచున ఉండిపోయాం మనం. మనకేం పర్వాలేదులే అనుకునే పరిస్థితి కాదు ఇది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం నుంచి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందులోనికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని నేను ఏంటంట భయం వేస్తుంది అన్నమాట. ఎందుకు? అన్ప్రిపేర్డ్, విశ్రాంతి తీసుకుంటున్నారు. మిగతా కన్యకలేమో పెళ్లి కుమారుని రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూస్తూ ఉంటే ఈ 5గురు విశ్రాంతి తీసుకుంటున్నారు. మిగతా వారేమో ఆ కేకను వింటూ ఉంటే ఈ 5గురు సైలెంట్గా ఉండిపోయారు. వీరి జీవితంలో ఇక మాకు చాలులే అనుకుంటున్నారు. అనుకొనని గడియలో మధ్యరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడని కేక వినబడింది. మేలుకున్నా కూడా మేలు జరగలేదు. ఎందుకు? అన్ప్రిపేర్డ్. మేలుకున్నా కూడా మేలు జరగలేదు. సిద్ధపడాలి రాకడికి. అలాగే రెండవది సిద్ధపరచాలి, మనుషులని సిద్ధపరచాలి. మనం ఒక్కలమే సిద్ధపడటం కాదు. మన కుటుంబం ఒక్కటే నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే కుదరదు. దేవుడు మనకు ఒక పని, ఒక బాధ్యత అప్పగించేశాడు. అదేమిటి అంటే సువార్త ప్రకటించాల్సిన పని మన మీద ఉంది. పౌలు భక్తుడు కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నుంచి అంటాడు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది. సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. నేను ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది అన్నాడు. పరిచర్య నీ ఇష్టం మీద ఆధారపడలేదు. పరిచర్య నా ఇష్టం మీద ఆధారపడలేదు. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా చేయాల్సిందే. రక్షింపబడిన ప్రతి వ్యక్తి, క్రీస్తు సంఘములో సభ్యుడైన ప్రతి వ్యక్తి, ప్రభువును అంగీకరించిన ప్రతి వ్యక్తి, ఆయన కొరకు బ్రతకాలని తీర్మానించుకున్న ప్రతి వ్యక్తి నీ ఇష్టం మీద ఆధారపడలేదు. నీకు ఇష్టమున్న ఇష్టము లేకపోయినా సువార్త చెప్పాల్సిందే. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో ఇలా అంటాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి అన్నాడు. జూలై 3వ తారీఖున 1878వ సంవత్సరంలో క్లౌదర్ గారు సువార్త చెప్పడం మాత్రమే కాదు, సువార్త చెప్పినాక
రక్షింపబడిన వాళ్ళందరినీ 2222 మందికి గుళ్ళకమ్మ నదిలో బాప్తీసం ఇచ్చాడు. 6 సేవకులు, ఎర్రగుంట్ల పేరయ్య గారు మరి కొంతమంది సేవకులు దగ్గర పెట్టుకొని నర్సరాపేట, గుంటూరు, మద్రాసు, కనిగిరి, పామూరు, పొదిలి, ఒంగోలు, నాగులపలపాడు, ఈ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలు, బాపట్ల, చీరాల, వేటపాలెం, ఎంతో ప్రాంతాలు, కొత్తపట్నం, చింతల, మోటుమాల, కొప్పోలు, ఇటు వెళ్తే సింగరాయకొండ, టంగుటూరు, అనేక ప్రాంతాల నుంచి, కందుకూరు, గుంపులు గుంపులుగా ప్రజలు ఎద్దుల బండ్లు వేసుకొని ఖాళీ నడకతోటి సద్ది మూటలు కట్టుకొని వస్తే వాళ్ళకి యేసు ప్రభు నామంలో బాప్తీసం ఇచ్చాడు. వాళ్ళకి పని ఎవరిది? ఆ చరిత్రని చెప్పుకుంటూ బ్రతుకుదామా? చరిత్ర సృష్టించేవారిగా మనం ఉందామా? విశ్రాంతి తీసుకునే సమయం కాదండి, సంపాదించుకునే సమయం కాదండి, మౌనంగా ఉండే సమయం కాదండి, ఇది సాడీలు చెప్పుకొని లోక వ్యవహారాలతో బ్రతికే సమయం కాదండి, ఇది సిద్ధపడాలి, సిద్ధపరచవలసినటువంటి సమయం ఇది, సిద్ధపరచవలసిన సమయం. ఎందుకంటే మనం అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అంత్య దినములు అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. ఇవి చాలా డేంజరస్ డేస్, ఇవి చాలా అంత్య దినాల ఎండింగ్ అండ్ డేంజరస్ డేస్ ఇవి. ఏ క్షణం అంతమైపోద్దో తెలియదు, ఏ క్షణం భూకంపాలు వస్తాయో తెలియదు. ఇటీవల ఒక న్యూస్ యూట్యూబ్లో తిరుగుతూ ఉంది. అది ఏమిటి అంటే భారతదేశంలో ఒక భయంకరమైనటువంటి భూకంపం రాబోతుంది, లక్షల మంది చనిపోబోతున్నారని ఒక న్యూస్ రాబోతుంది మన దేశంలోనే. మరలా ఒక 4 రోజుల తర్వాత మరలా న్యూస్ ఏంటో తెలుసా? ఈ భూకంపం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రాబోతుందనే వార్త వచ్చేసింది. ఎక్కడంట? అది నీ దగ్గర నా దగ్గర అయితే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు సైంటిస్టులు చెప్తా ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, బైబిల్ హెచ్చరిస్తూ ఉంది, అంత్య దినాల్లో ఉన్నామని వాక్యం తెలియజేస్తూ ఉందండి. సిద్ధపడిన వారు వింటున్నారా? నువ్వు ఎప్పుడు ఎన్నడూ కొనలేని వాహనం మీద దేవుడు నిన్ను పైకి తీసుకెళ్తాడు. మీకు తెలుసా ఈ సంగతి? ఎప్పుడు మనం కొనలేని వాహనం ఏంటిది? అది మేఘం. మేఘాన్ని మనం కొనగలమా? మేఘాన్ని మనం సంపాదించుకోగలమా? మేఘం మీద మనం వెళ్ళగలమా? మేఘాలలో విమానంలో వెళ్ళగలవేమో కానీ, మేఘాలలో రాకెట్లు వెళ్ళగలవేమో కానీ, అంతరిక్షంలోకి వెళ్ళగలవే. మేఘమునే వాహనముగా చేసుకొని మనం వెళ్ళగలమా? దేవుడు మేఘాల మీద మనల్ని తీసుకోబోతున్నాడు. 3 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో, నీకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా మేఘాన్ని నీకు తోడుగా దేవుడు ఉంచబోతా ఉన్నాడు. మేఘాన్ని ఆయన పిల్లలకండి, ఆయన కోసం పనిచేసేవారికి, ఆయన నమ్మిన వారికి, ఆయన వాక్యం నెరవేర్చే వారికి, ఆయన ఆజ్ఞను పాటించే వారికి, ఆయన వాగ్దాన భూమిలోనికి ప్రవేశించే వారికి దేవుడు పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని నుంచి వాళ్ళని కాపాడుకుంటూ దేవుడు వచ్చాడు. నిర్గమకాండం 14వ అధ్యాయము 19-20 వచనాల్లో నిన్ను నడిపించడానికి దేవుడు ఒక మేఘాన్ని ఏర్పాటు చేశాడు, నిన్ను తప్పించడానికి మేఘాన్ని ఏర్పాటు చేశాడు. వాక్యంలో రాయబడింది, నిన్ను తప్పించడానికి, నిన్ను నడిపించడానికి దేవుడు మేఘాన్ని ఏర్పాటు చేశాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో! పగలు రాత్రి నీకు ఏ అపాయం రాకుండా మేఘాన్ని పెట్టాడు, నిన్ను తప్పించడానికి, నడిపించడానికి మేఘాన్ని పెట్టాడు. ఇప్పుడు చెప్తున్నాను, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళటానికి ఏం చేశారంట? మేఘాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. బైబిల్ చెప్తుంది కదా, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట్లేస్తారు, ఆ మీద సజీవులమే నిలిచిండి మనం ఏమవుతామంట? మేఘముల మీద ఆయనను కలుసుకోవటానికి వెళ్ళిపోతాం. దేవుని వాక్యం ఇది. మేఘ ప్రయాణము. ఎవ్వరు దేంట్లో తిరగలేనటువంటిది. మనకు అనిపించవచ్చు ఇక్కడ నాకేముంది ఇక్కడ అనగా, నీకేముంది కాదు. ఈ ప్రపంచంలో ఎవ్వరు సంపాదించుకోలేని, ఎవరు కొనలేని, ఎవరు ప్రయాణం చేయలేని ఒక అద్భుతమైన షకీనా మేఘాన్ని దేవుడు పంపించి ఆ మేఘమును నీ కాపలా ఉంచుతాడు, ఆ మేఘముతో నిన్ను నడిపిస్తాడు, ఆ మేఘముతో నిన్ను తప్పిస్తాడు. అదే మేఘాల మీద ప్రభు నిన్ను మధ్యాకాశానికి, ఆ పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. అంత గొప్ప దిక్కుతుంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. దినములు చెడ్డవి, ఏ క్షణం ఎగిరిపోతామో తెలియదు, ఏ క్షణం ఏమైపోద్దో తెలియదు, ఏ క్షణం ప్రభు వస్తాడో తెలియదు. సిద్ధపరుద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత మాసమంతా నువ్వు కాపాడావు తండ్రి. శరీర బలహీనతల్లో స్వస్థత ఇచ్చావు, ఆర్థిక ఇబ్బందుల్లో ఊరటిచ్చావు, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, అయ్యా ఉద్యోగ విషయంలో, పనులు, ప్రయాణాల్లో ఎంతో మేలు చేసావు తండ్రి. ఆహారము సమృద్ధిగా ఇచ్చావు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రములు.
నూతన మాసంలోనికి మీరు తీసుకొని వచ్చారయ్యా, నీకు స్తోత్రం. ఈ మాసంలో కూడా నీ కృపాక్షేమములు మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. మాకు ముందుగా మీరు ఉండండి ప్రభా. ఏ అపాయాలు, ఏ వ్యాధులు, ఏ బాధలు, ఏ మరణ దూత కాచుకొని ఉందో మాకు తెలియదు. వాటన్నిటినీ తప్పించి సంతోషం, నెమ్మది, ఆరోగ్యం, సమృద్ధిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. పౌలు భక్తుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభా. అయా ఆత్మపూరులై ఉండండి అన్నాడు, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు, ప్రభు చిత్తమేంటో గ్రహించుకోండి అన్నాడు, పాటలతో ఆత్మ సంబంధమైన కీర్తనలతో హెచ్చరించుకోండి అన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు, దేవుని యందలి భయముతో లోబడి బ్రతకమన్నాడు తండ్రి. ఎందుకంటే ఇవి చెడ్డ దినాలనైనా, ఈ చెడ్డ దినాలలో మేము సంపాదించుకునే సమయం కాదు ఇది, మేము విశ్రాంతి తీసుకునే సమయం కాదు ఇది, మౌనంగా ఉండే సమయం కాదు, లోకానుసారమైన ఆ మాటలు ఈ మాటలతో బ్రతికే సమయం కాదు ప్రభా. మేము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచవలసిన సమయం ఇది. కాబట్టి నాయన మేము సిద్ధపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ప్రియ సంఘాన్ని చేరువచ్చిన బిడ్డలని మీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ, ఈ వాక్యం విని ఒక్కసారి ఆలోచించి జ్ఞానుల వలె నడుచుకోవడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సహాయము, ఆయన వాక్యం విని వాక్యములో కొన్ని మాటలైన తీసుకుని వాటి ప్రకారం జీవించాలని తీర్మానించుకున్న వారికి, సంగమునకు సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.